Good morning students, I am Bharati. Spectroscopy. Today discussion topic is NFT, depth and APT. NFT, depth and ATP. NFT means insensitive nuclei enhanced by polarization transform. Okay, number polarization transform. Carbon is insensitive nucleus, whereas hydrogen is a sensitive nucleus. Carbon is insensitive nuclei, whereas hydrogen is a sensitive nuclei. H1 delta gamma and gamma L and hydrogens is nearly 4 times greater than that of the carbon C13 values. A bond of hydrogen is the 100% and C13 is the 1.1%. Due to this reason, the hydrogen gives the signals both in continuous waves and field strength method, but the carbon gives the signals. Okay, now carbon is the insensitive nuclei, whereas the hydrogen is a sensitive nuclei. Danni ippudu carbon is hydrogen is the greater than 4 times greater than that of the carbon C13 values. Obtained hydrogen percentage is 100% and C13 values C13 percentage is 1.1%. Due to this reason, the hydrogen gives the signals both in continuous waves and FT methods, but the carbon gives the signals in FT method only. Principle: the Overhauser effect observed both carbon and hydrogen nucleus irradiate of hydrogen result increases in this relaxation phenomenon of carbon means intensity of carbon. The signal increases by the transfer of populations of heteronucleus from మెయింటైన్ ఆఫ్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. ఒకసారి చూడండి, దీంట్లో ప్రిన్సిపల్లోకి వచ్చినప్పటికి న్యూక్లియర్ ఓవర్హెజర్ ఎఫెక్ట్ వల్ల మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే బోత్ కార్బన్కి హైడ్రోజన్కి మధ్యలో న్యూక్లియర్ ఓవర్హెజర్ ఎఫెక్ట్ వల్ల న్యూక్లియస్ కార్బన్కి మరియు హైడ్రోజన్ న్యూక్లియస్కి చేస్తున్నాము. ఇప్పుడు హైడ్రోజన్ న్యూక్లియస్ని మనం ఇర్రేడియేట్ చేయడం వల్ల రిజల్ట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ ది రిలేషన్ ఫినోమినా ఆఫ్ కార్బన్ మీన్స్ ది ఇంటెన్సిటీ ఆఫ్ కార్బన్. ఇంక్రీజ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ కార్బన్ ఐటమ్ యొక్క ఇంటెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బికాస్ ది సిగ్నల్స్ ఇంక్రీజెస్ బై దిస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ హెటరోన్యూక్లియస్ ఫ్రమ్ మెయింటైన్ ది ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. ఓకే, ఇవి రెండు కూడా ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ రావడానికి మెయింటైన్ చేస్తూ ఉంటాయి. తర్వాత పల్స్ సీక్వెన్స్. ఇన్ పల్స్ సీక్వెన్స్ ఆల్రెడీ మనం చేసుకున్న C13 కార్బన్కి నెక్స్ట్ హైడ్రోజన్ హైడ్రోజన్ ఆటమ్కి చేస్తున్నాం కదమ్మా. ఇప్పుడు C13 ఆటమ్కి హైడ్రోజన్ ఆటమ్కి తీసుకున్నప్పుడు C13 is 25 mHz అండ్ హైడ్రోజన్ is 100 Hz దగ్గర తీసుకున్నాం. ఇప్పుడు మనం హైడ్రోజన్ ఆటమ్ని ఇర్రేడియేట్ చేసినప్పుడు ఈజ్ ఇన్ దిస్ టూ టైమ్స్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ సీక్వెన్సెస్ టైం డ్యూరేషన్ అది ఫస్ట్ మనం ఇర్రేడియేట్ చేసిన ఫస్ట్ దానికి సెకండ్ దానికి మధ్యలో ఉన్న టైం డ్యూరేషన్ని డవ్ అని పిలుస్తాము. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ ఇర్రేడియేట్ చేసినప్పుడు ఫస్ట్ ఇర్రేడియేషన్ ఏమని చెప్తుందంటే π/2 అని, నెక్స్ట్ ఇర్రేడియేషన్ని π అని, అండ్ ది టైం ఈ రెండింటికి మధ్యలో మనం తీసుకున్న సీక్వెన్స్ని π/2 అని చెప్తూ ఉంటాం. ఓకేనా. నెక్స్ట్ C13 కార్బన్కి యాజ్ యూజువల్ అలాగే ది రేడియేషన్ ఇన్ ఫస్ట్ T1 టైం అండ్ T2 టైం అని తీసుకుంటాం. ఓకేనా. వేర్ ది టవ్ ఈజ్ దే డిలే టైం కాన్స్టెంట్. ఓకేనా. డిలే టైం కాన్స్టెంట్ ఆఫ్ ఈజ్ దే V2 అంటే డెల్టా కపులింగ్ కాన్స్టెంట్. కార్బన్ అండ్ హైడ్రోజన్ రెండు ఆటమ్స్ కపుల్ అయితే కనుక ది డెల్టా వాల్యూస్ అనేవి మనకి చేంజెస్ అవుతూ ఉంటాయి. డెల్టా వాల్యూస్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు ఈ మన కంప్లీట్ మాలిక్యూల్స్ డెల్టా వాల్యూస్ని బేస్ చేసుకుని చెప్పడం వల్ల C13 స్పెక్ట్రమ్ అనేది ఫామ్ అవుతుంది. C13 స్పెక్ట్రమ్ అనేది డెల్టా వాల్యూస్ చేంజ్ చేయడం వల్ల సివిరల్ టైప్స్ ఆఫ్ C13 స్పెక్ట్రమ్స్ అనేవి ఫామ్ అవుతాయి. బేసింగ్ ఆన్ సివిరల్ టైప్స్ ఆఫ్ C13 స్పెక్ట్రమ్ ఇట్ యూజ్ టు స్టడీ ఆఫ్ కంప్లీట్ మాలిక్యూల్. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ది డెల్టా ఈజ్ the final delay does not constant, it is the valid values based upon the different delta we obtain the different C13 NMR spectrum on editing. ఇప్పుడు చూడండి, బేసింగ్ ఆన్ దిస్ డిఫరెంట్ డెల్టా వాల్యూస్. ఓకేనా. డెల్టా వాల్యూస్ని మనం డిఫరెంట్గా తీసుకోవడం వల్ల we obtain the different C13 NMR spectrum on editing. ఓకేనా. This gives clearly inform about the C13 NMR. In this additional process all the spectrums are compound with
పీబీడీ అంటే బ్రాడ్బ్యాండ్ డబ్లెట్ స్పెక్ట్రమ్. ఓకేనా. ది రిజల్ట్ డెల్టా, ఫస్ట్ దానికి డెల్టా వాల్యూ 1/4 అని తీసుకుంటే కనుక ది కపులింగ్ కాన్స్టెంట్. మనం దీంట్లో C13 NMRలో దేనికి కపుల్ చేస్తున్నామని కార్బన్ అండ్ హైడ్రోజన్. ఓకేనా. కార్బన్కి హైడ్రోజన్కి కపులింగ్ కాన్స్టెంట్ వాల్యూని తీసుకుని ఇన్నెప్ట్ టెక్నిక్ని యూజ్ చేసినప్పుడు వి అబ్టైన్ ది సిగ్నల్స్ ఫర్ CH3, CH2 అండ్ CH బట్ నాట్ క్వాటర్నరీ కార్బన్ ఐటమ్. ఓకేనా. ఇప్పుడు ఇన్నెప్ట్లో మనం ఏం చెప్తున్నామంటే ఇప్పుడు డెల్టా వాల్యూని బేస్ చేసుకోవడం వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి ఏం ఫామ్ అవుతుంది, C13 NMRs అనేవి స్పెక్ట్రమ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి కదా. మీ C13 NMR స్పెక్ట్రమ్ అనేది ఇన్ఎఫ్ట్ టెక్నిక్లో దేనికి అబ్జర్వ్ చేస్తున్నాము, ఓన్లీ CH3, CH2 అండ్ CHకే అబ్జర్వ్ చేస్తున్నాం. ఓకేనా. క్వాటర్నరీ కార్బన్ ఐటమ్ అంటే CH4కి దీంట్లో ఏ విధమైన స్పెక్ట్రమ్ ఫార్మేషన్ అనేది CH4కి జరగదు. ఓకేనా. దాని డెల్టా వాల్యూ 1/4 అయితే కనుక ఇట్ గివ్స్ ది ఓన్లీ CHకి. ఓకేనా. నెక్స్ట్ డెల్టా వాల్యూ ఆఫ్ 1/2 తీసుకుంటే కనుక ది కపులింగ్ కాన్స్టెంట్ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఇన్ ది స్పెక్ట్రమ్ సిగ్నల్స్ ఈజ్ ఓన్లీ ఫర్ ది CH గ్రూప్. ఓకేనా. ఆఫ్ అయితే కనుక ఓన్లీ CH గ్రూప్కి మాత్రమే సిగ్నల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ది డెల్టా వాల్యూ ఈజ్ 3/4 అయితే కనుక ది కపులింగ్ కాన్స్టెంట్ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఇన్ ది స్పెక్ట్రమ్ CH3, CH4 గ్రూప్స్ గివ్స్ దిస్ పాజిటివ్ సిగ్నల్స్ అండ్ CH2 గివ్స్ ది నెగిటివ్ సిగ్నల్. ది డెల్టా వాల్యూ 3/4 అయితే కనుక దీంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ సిగ్నల్స్కి ఇస్తుందంటే 3 టైప్స్, CH3కి, CHకి అండ్ CH2కి కూడా ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు CH3 CHకి gives the positive signals and CH2 gives this negative signal. The limitations of NEFT technique. In this NEFT technique carry out with this coupling between the carbon and hydrogens and CH appear a doublet and CH2 appear as the triplet and CH3 appear as the quadrate. ఆల్రెడీ మనకు తెలుసు 1+1 రూల్ తీసుకుంటాం. ఇప్పుడు CH3 CH2 CH చెప్తున్నాం. ఇప్పుడు CHకి అయితే కనుక ఓన్లీ ఇట్ గివ్స్ దిస్ డబులెట్. 1 కార్బన్ 1 హైడ్రోజన్ ఆటమ్ ఉంది కాబట్టి 1 ప్రోటాన్ కాబట్టి ప్రోటాన్ N+1 రూల్ బేస్ చేసుకుంటే 1+1 2 వస్తుంది. CH2 appeared as a triplet, 2+1 3 triplet and CH4 appeared as a quadrate. In this CH2 the delta pH value is 1 అంటే the CHకి ఓన్లీ మనకి డబులెట్ ఫామ్ అవుతుందని చెప్తున్నాం కదమ్మా. ఈ డబులెట్లో 1 ఈజ్ ఏ నెగిటివ్ సైన్ అండ్ 1 ఈజ్ ఏ పాజిటివ్ సైన్. ఓకేనంటే ఇది 2 డైమెన్షన్లో తీసుకుంటాం కాబట్టి. ఓకేనమ్మా. నెక్స్ట్ దీంట్లోకి వచ్చినప్పటికీ వాల్యూస్ ఎలా వస్తుంది, 1 సిగ్నల్ వాల్యూ -1 అని, ఇంకొక సిగ్నల్ వాల్యూ 1. ఓకేనా. -1:1 అండ్ CH2కి వచ్చినప్పటికీ ఇట్ ఫార్మ్స్ ది ట్రిప్లెట్. ఓకేనా. ఇట్ గివ్స్ -1 0 and 1. ఓకేనా. ది వాల్యూ is -1:0:1 and CH3 is the quadrate. In quadrate form -1 1:1. ఓకేనా. దిస్ is the quadrate and depth. ఇన్ దిస్ డెప్త్ ఆల్రెడీ మనం ఇన్ఎఫ్ట్ చూసుకున్నాం కదమ్మా. ఇన్ఎఫ్ట్ చూసుకుంటే దాంట్లో ఓన్లీ CH మాలిక్యూల్కి డస్ నాట్ గివ్స్ ది సిగ్నల్స్ అనేవి ఏ ఫామ్ అవ్వలేదు. దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయడానికి మనకి డెప్త్ అనే టెక్నిక్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇన్ డెప్త్ జనరల్లీ కనిపిస్తుంది కదమ్మా. ఓకే. ఇన్ డెప్త్ generally we overcome this limitations of this NEFT. The depth technique in interactions between the carbon and hydrogen obtained take place means we obtain the proton decoupled. You would obtain the proton decoupled spectrum in this depth technique. Depth experiment లో మనం ఏం చేస్తున్నాం, ఓన్లీ కార్బన్కి ఇన్ఎప్ట్లో ఏం చేస్తామా, కార్బన్కి హైడ్రోజన్కి మధ్యలో ఉన్న కప్లింగ్ ఆ రెండింటిలో మధ్యలో ఉన్న కప్లింగ్ కాన్స్టెంట్ని తీసుకుని మనం సిగ్నల్స్ ఫార్మేషన్ అనేది జరిగింది. ఇప్పుడు డెప్త్లోకి వచ్చినప్పటికీ ఇన్ఎప్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయడానికి ఇన్ఎప్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయడానికి ఇంట్రడ్యూస్ దిస్ డెప్త్ టెక్నిక్. ఇన్ దిస్ జనరల్లీ we overcome this limitations of this NEFT. The depth experiment is interaction between the carbon and hydrogen take place. It means you obtain the
ఒకటి obtained ఏంటిదంటారు ప్రోటాన్ డీకప్లింగ్. ఓకేనా, ప్రోటాన్ డీకప్లింగ్ స్పెక్ట్రమ్ ఇన్ దిస్ డెప్త్ ఎక్స్పెరిమెంట్ ఇట్ మీన్స్ ది CH3 CH2 and CH appear as a singlet that is the C13 NMR is the editing technique between the editing technique difference the spectrum or obtained at the different values. Okay na, different theta values where theta is called as the proton multiplied angle. Okay na, proton multiplied angle. So ఇప్పుడు ఎగ్జాంపుల్ ది ప్రిన్సిపల్ చూసుకున్నప్పటికీ ది manipulation the populations of the spin states by this selection irradiation of the specific transitions. Okay na, specific transitions is the basing of the depth technique. Okay na, basing of depth technique. The few the pulse sequences is in this pulse sequences already inep lo తీసుకున్నాం. inep లో 2 types of తీసుకున్నాం, C13 కి అండ్ ప్రోటాన్ కి చేసినప్పుడు మనం ఇన్ టైం డ్యూరేషన్ T1 T2 లో తీసుకున్నాం. ఇప్పుడు దీనిలో థీటా వాల్యూస్ని బేస్ చేసుకుని చెప్తున్నాం. ఓకేనా, ఈ థీటా వాల్యూస్ని బేస్ చేసుకుని చెప్పినప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇది ఈజ్ π/2 అండ్ సెకండ్ వన్ ఈజ్ ద π. ఓకేనా, ఇది ఈజ్ π2 అండ్ π, దిస్ టైమ్ డ్యూరేషన్ ఈజ్ T2 and time duration is T2 and pi and theta in this time duration is tau. Okay na, and second one the already C13 నెంబర్లో చూసుకున్నప్పటికీ సేమ్ యాజ్ ఇది కూడా ఆల్రెడీ ఈజ్ ద రిలాక్సేషన్ డిలే. ఓకేనా, దిస్ ఇస్ ద రిలాక్సేషన్ డిలే బిట్వీన్ ది ఫస్ట్ T1 టైమ్ T1 అండ్ T2. ఓకేనా, దిస్ ఇస్ ద టైమ్ T1 ఈజ్ ద ఇండికేటెడ్ బై పై అండ్ T2 ఈజ్ ఇండికేటెడ్ బై ది థీటా. అండ్ దీంట్లో ఆల్రెడీ ఇనెప్ట్లో చూసుకున్నాము. ఇనెప్ట్లో నెంబర్ ఆఫ్ డెల్టా వాల్యూస్ని బేస్ చేసుకుని చెప్పడం వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ C13 NMR స్పెక్ట్రమ్స్ అనేవి ఫామ్ అయినాయి అని చెప్తున్నాం కదా. బేసింగ్ ఆన్ డెప్త్లోకి వచ్చినప్పటికి బేసింగ్ ఆన్ థీటా వాల్యూస్. ఓకేనా, థీటా వాల్యూస్ని బేస్ చేసుకుని చెప్తాను. ఇప్పుడు ఇందులో మన థీటా వాల్యూ అనేది అంటే ఒక మాలిక్యూల్కి మనం గివ్ సమ్ టెంపరేచర్. ఓకేనా, టెంపరేచర్ ఇచ్చినప్పుడు ఇది మాలిక్యూల్ ఈజ్ గ్రౌండ్ స్టేట్ ఎక్సైటెడ్ స్టేట్కి వెళ్తూ ఉంటుంది కదా బేసింగ్ ఆన్ థీటా వాల్యూస్. ఇప్పుడు మనం తీసుకున్న మాలిక్యూల్ C13 NMR అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది. ఇఫ్ థీటా వాల్యూ అనేది 45 degrees సెంటీగ్రేడ్ దగ్గర తీసుకుంటే కనుక 45 degrees సెంటీగ్రేడ్ తీసుకుంటే ఓన్లీ ది కార్బన్ ఆటమ్స్ హ్యావ్ ఎనీ నో అటాచ్మెంట్ ఆఫ్ దిస్ హైడ్రోజన్స్ విల్ ప్రొడ్యూస్ ఏ పీక్. వీ అబ్టైన్ ది సిగ్నల్స్ ఫ్రమ్ CH3 CH2 అండ్ CH నాట్ ఫర్ 4 degrees Celsius. ఓకేనా, 4 degrees Celsius దగ్గర ఇప్పుడు ఒక మాలిక్యూల్ అనేది 4 degrees Celsius దగ్గర అడ్జస్ట్ అయ్యింది అంటే కనుక అక్కడ ఏ విధమైన పీక్ ఫార్మేషన్ జరగట్లేదు. ఓకేనా, ఇప్పుడు మనం తీసుకున్న మాలిక్యూల్ CH3 CH2 అనేది ఎక్కడ అడ్జస్ట్ అవుతుంది, 45 degrees దగ్గర అడ్జస్ట్ అయితే కనుక ది కార్బన్ హ్యావింగ్ ఎనీ నో అటాచ్మెంట్స్ ఎనీ నో అటాచ్డ్ హైడ్రోజన్స్ విల్ ప్రొడ్యూస్ ఏ పీక్స్. ఓకేనా, ఇఫ్ ది థీటా వాల్యూ ఈజ్ 90 degrees సో ది పీక్ ఓన్లీ ఫర్ మెయింటైన్ CH గ్రూప్ అండ్ థీటా వాల్యూ ఈజ్ 135 degrees దగ్గర అయితే ఇట్ షోస్ ది CH అండ్ CH3 appeared as a positive peak and positive peak other the methyl group is the carbon appeared as a negative peak. Okay na, and the 4 degrees which have no attached hydrogens gives the no signals in depth experiment. Okay na, no signals in depth experiment 4 degrees దగ్గర ఉంటే కనుక అటువంటి దాని దగ్గర ఎటువంటి డెప్త్ ఎక్స్పెరిమెంట్లోకి మనం తీసుకుంటే ఎటువంటి సిగ్నల్స్ ఫార్మేషన్ అనేది జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనం తీసుకున్నాం ఈ ఎగ్జాంపుల్లో ఏం తీసుకున్నాం, నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయమ్మో ఇక్కడ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ 1 2 3 4 5 6 7 and 8 9 and 10. ఓకేనా, 10 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇప్పుడు 10 హైడ్రోజన్స్కి సిగ్నల్ ఫార్మేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే మనం సేమ్ కెమికల్ ఎన్విరాన్మెంట్లో ఉంటే కనుక ది ప్రోటాన్స్ ఇది సేమ్ సిగ్నల్స్ అని చెప్తాం కదా. ఇప్పుడు సేమ్ కెమికల్ ఎన్విరాన్మెంట్లో ఏవే ప్రోటాన్స్ ప్రజెంట్ ఇన్ సేమ్ కెమికల్ ఎన్విరాన్మెంట్ అని చూసుకుంటే కనుక ఇందులో 4 కార్బన్స్లో C1 to C8. ఓకేనా, C1 to C8. C1 ఈజ్ ప్రజెంట్ ఇన్ 11 15 అండ్ C8 ఈజ్ ప్రజెంట్ ఇన్ 135 అండ్ CH3 గ్రూప్స్ అంటే CH3 గ్రూప్స్ మీన్స్ దిస్ వన్ 10th one
And seventh one is the CH3 groups are present in 10th carbon atom దగ్గర and 7th carbon atom దగ్గర ఉన్న హైడ్రోజన్స్ ఎన్నమ్మా 3 ఓకేనా CH3 సో ఇన్ దిస్ 7th పొజిషన్ దిస్ CH3 gives the delta value is 21 ppm ఓకేనా delta ppm is 21 and 10th carbon atoms in this 10th carbon atom this CH3 group is delta value is 20 ఓకేనా 20 ppm and CH2 తీసుకుంటే కనుక ఇన్ CH2 ఎక్కడెక్కడ ఉన్నాయమ్మా ఇన్ దిస్ CH2 వచ్చినప్పటికీ 1 2 3 4 5 6 అండ్ 6 ఓకేనా ఈ 6 కార్బన్లో మనం సేమ్ కెమికల్ ఎన్విరాన్మెంటల్లో ఉన్న కార్బన్ ఐటమ్స్ ఏంటి అని చూసుకుంటే 3rd కార్బన్ అండ్ 5th కార్బన్ ఓకేనా 3rd కార్బన్ అండ్ 5th కార్బన్ 6th కార్బన్ అండ్ 7th కార్బన్ ఓకేనా 6th కార్బన్ అండ్ 6th కార్బన్ అండ్ 7th కార్బన్ దగ్గర లేవు కదా 9th కార్బన్ ఓకే సారీనమ్మా ఇక్కడ చూడండి ఇప్పుడు CH2 గ్రూప్స్ అనేవి మనం తీసుకున్న మాలిక్యూల్ ఎక్కడెక్కడ ప్రజెంట్ అయి ఉన్నాయి CH2 గ్రూప్స్ అనేవి సేమ్ కెమికల్ ఎన్విరాన్మెంటల్లో ఉన్న CH2 గ్రూప్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి 3rd కార్బన్ అండ్ CH2 గ్రూప్స్ ఎక్కడ 3rd కార్బన్ 5th కార్బన్ 6th కార్బన్ అండ్ 9th కార్బన్లో CH2 ఉన్నాయి కదా ఇప్పుడు ఎక్కడ డెల్టా వాల్యూస్ చూసుకుంటే C3 3rd కార్బన్ దగ్గర ఉన్న 30 ppm అండ్ 5th కార్బన్ దగ్గర ఉంది 32 ppm అండ్ 6th కార్బన్ 34 అండ్ 9th కార్బన్ దగ్గరకు వచ్చినప్పుడు 109 అంటే CH2 గ్రూప్ CH గ్రూప్ మనం తీసుకున్న మాలిక్యూల్లో CH గ్రూప్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం CH గ్రూప్స్ దిస్ ఇస్ ద 2nd కార్బన్ CH గ్రూప్ అండ్ 4th కార్బన్ ఆల్సో హ్యావ్ CH గ్రూప్ ఓకేనా ఇప్పుడు CH గ్రూప్స్ ది డెల్టా ppm వాల్యూ ఇస్ C2 is the 121 and C4 is the 42. Lemon in PPD display the 10 lines and 6 lines alkyl and CH2 and CH3 at 20 to 40 ppm. The alkyl group is the CH2 group. The carbon signals at 108 to 150. ఇప్పుడు CH2 group 108 to 150 వరకు అని తీసుకున్నాం ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఎంత 9th కార్బన్ దగ్గర ఉన్నది CH2 మాలిక్యూల్ కదా మీ CH2 మాలిక్యూల్లో మనం ppm డెల్టా ppm వాల్యూ ఎంత ఉంది 108 to 150 మధ్యలో ఉండాలి కాబట్టి దిస్ ఇస్ ఏ 110 and this CH3 is the 30 CH2 is the 30 and CH3 is a 20 and CH is a 110 the broadband doublet చూసుకుంటే కనుక the broadband doublet in the CH2 CH this is the having same CH3 groups okay na this is the CH3 groups the C4 is the C4 ఈజ్ ఆర్ CH గ్రూప్స్ ఓకేనా CH గ్రూప్స్ ఈ విధంగా మనకి ppmలో డెల్టా C13 NMRలో సిగ్నల్స్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది అదే డెప్త్కి తీసుకుంటే కనుక డెప్త్ 90 degrees తీసుకుంటాం 90 degrees ఒకటి 135 degrees ఒకటి తీసుకున్నాం 90 degrees తీసుకున్నట్టు ఇట్ ఫార్మ్స్ ఓన్లీ 2 సిగ్నల్స్ ఇన్ 135 degrees ఇట్ గివ్స్ ది బ్రాడ్ బ్యాండ్ ఓకేనా ఇక్కడ చూసుకుంటే కనుక కంప్లీట్గా ఒక మాలిక్యూల్ని కంప్లీట్ అనలైసిస్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు అనలైసిస్ చేయడం వల్ల ఇక్కడ ఫార్మేషన్ సిగ్నల్ ఫార్మేషన్ అనేది చాలా క్లారిటీగా ఫామ్ అయింది చూడండి నెంబర్ CH2కి వచ్చినప్పటికీ ఓన్లీ పాజిటివ్ కర్వ్ ఓకేనా C4 పాజిటివ్ కర్వ్ అండ్ C6 C5 C3 C6 carbon atoms gives this negative signals and C7 and C10 gives this positive signals in this they టేబుల్ ఫామ్లో చూసుకుంటే కనుక ఇన్ డెప్త్ CH3 CH2 CH అండ్ CH4 ఆల్రెడీ మనం తీసుకున్నాం ఓన్లీ ఇన్ డెప్త్లో తీసుకున్నప్పటికీ ఏంటి ఓన్లీ CH మాలిక్యూల్కి అంటే CH4కి డస్ నాట్ గివ్ దిస్ ఎనీ సిగ్నల్స్ అని చెప్పాం కాబట్టి ఇప్పుడు దాంట్లో ఉన్న ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడానికి మనకి డెప్త్ టెక్నిక్ అనేది వచ్చింది ఈ డెప్త్ టెక్నిక్లో ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం CH మాలిక్యూల్కి ఆల్రెడీ సిగ్నల్స్ అనేవి ఫామ్ అయినాయి ఓకేనా CH మాలిక్యూల్కి సిగ్నల్స్ అనేవి ఫామ్ అయినాయి ఇప్పుడు ఇందులో 45 degreesకి ఒకసారి తీసుకుంటే కనుక ఇప్పుడు CH3 మాలిక్యూల్కి సిగ్నల్స్ అనేవి ఫామ్ అయినాయి కాబట్టి ఎస్ CH2 కూడా సిగ్నల్ ఫార్మేషన్ జరిగింది సో ఎస్ CH మాలిక్యూల్ కూడా ఏమైనా సిగ్నల్ ఫార్మేషన్ జరిగింది కాబట్టి ఎస్ ఇన్ 135 degrees తీసుకుంటే కనుక ఇన్ 135 అంటే మనం టెంపరేచర్ రేస్ చేసి కొలితే ది కాంపౌండ్ అనలైజ్ అనేది చాలా క్లారిటీగా ఫామ్ అవుతుంది అంటే ఏ టైప్లో సిగ్నల్స్ అనేవి ఫామ్ అయిందని చాలా క్లారిటీగా చెప్పొచ్చు సో 135 degreesకి వచ్చినప్పటికీ ఫామ్ అయిన CH3 మాలిక్యూల్ ఆల్రెడీ 1 సిగ్నల్ ఫామ్ అయింది ఆ సిగ్నల్ అనేది పాజిటివ్ కర్వా నెగిటివ్ కర్వా అని తెలుస్తుంది ఓకేనా in this is a positive signal and CH2 is a negative signal CH is a negative signal CH4 ki no
ఏ విధమైన సిగ్నల్స్ అనేవి ఫార్మేషన్ జరగదు. ఇన్ 90కి తీసుకుంటే కనుక 90 డిగ్రీ సెల్సియస్, ఎట్ 90 డిగ్రీ సెల్సియస్ CH gives no signals and CH2 gives no signals and CH gives this only one signal. Basing on this tabular form, the compound analysis is very easily in this depth technique. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ CH2 చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, 3 పెంటనోల్. ఓకేనా, 3 పెంటనోల్ తీసుకున్నాం. 3 పెంటనోల్కి ఆల్రెడీ మనకి ఎన్ని సిగ్నల్స్, 5 సిగ్నల్స్ ఫార్మేషన్ జరిగింది. ఇది బ్రాడ్ బ్రాండ్లో చూసుకుంటే కనుక కంప్లీట్ సిగ్నల్స్ అన్నీ కూడా ఒకటే, అంటే ఒకటే డైరెక్షన్లో పాజిటివ్ కర్వ్లోనే ఉన్నట్టు చూపిస్తుంది. అదే మనం టెంపరేచర్ రేట్ చేసి 90 డిగ్రీస్ దగ్గర థీటా ఇంటికి తీసుకుంటే కనుక ఇట్ గివ్స్ దిస్ CH పాజిటివ్ కర్వ్. అండ్ 135 డిగ్రీస్ తీసుకుంటే కనుక CH3 గివ్స్ దిస్ నెగిటివ్ సిగ్నల్స్ అండ్ CH గివ్స్ దిస్ పాజిటివ్ సిగ్నల్. CH2 గివ్స్ ఆల్సో నెగిటివ్ సిగ్నల్స్ అండ్ CH ఇస్ పాజిటివ్, CH ఇస్ పాజిటివ్. ఓకేనా, దిస్ ఇస్ ద 5 సిగ్నల్స్ ఫార్మేషన్. అంటే ఒక కాంపౌండ్కి మనం తీసుకున్న మాలిక్యూల్కి టెంపరేచర్ రేస్ చేసే కొలది సిగ్నల్ ఫార్మేషన్ అనేది, అంటే కాంపౌండ్ అనాలిసిస్ అనేది చాలా క్లారిటీగా జరుగుతుంది ఇన్ C13 NMR. ఓకేనా, C13 NMR బేసింగ్ ఆన్ దిస్ థీటా వాల్యూస్. ఓకేనా. నెక్స్ట్ CHకి వచ్చినప్పటికీ ఓన్లీ 1 సిగ్నల్స్ అండ్ CH2కి వచ్చినప్పటికీ 2 సిగ్నల్స్ అండ్ CH3కి వచ్చినప్పటికీ 2 సిగ్నల్స్ అండ్ ఎట్ 4 డిగ్రీ సెల్సియస్, అంటే ఓన్లీ 4 డిగ్రీ సెల్సియస్ దగ్గర దిస్ కాంపౌండ్స్ యూస్ దిస్ ఎనీ సిగ్నల్స్, అంటే ఏ విధమైన సిగ్నల్స్ ఫార్మేషన్ అనేది ఇవ్వదు. ఓకే. నెక్స్ట్ మాలిక్యూల్ తీసుకున్నాం 1-chloropropanone in broad band. 2-3 signals are present in the same direction and దీంట్లో 35-45 degrees సేమ్ యాజ్ ఫస్ట్ ఎగ్జాంపుల్స్ లాగానమ్మా. ఫస్ట్ ఇప్పుడు 35 డిగ్రీస్ తీసుకున్నప్పటికి 45 డిగ్రీస్ తీసుకుంటే కనుక CH3 CH2 CH2. ఓకేనా. 90 డిగ్రీస్ తీసుకుంటే కనుక 35 డిగ్రీస్ తీసుకున్నాం. 135 డిగ్రీస్ తీసుకుంటే CH3 gives this positive signals and CH2 gives us negative signals. In PPD 3 signals. ఓకేనా. ఇన్ PPD చూసుకుంటే కనుక 3 సిగ్నల్స్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. APT అటాచ్డ్ ప్రోటాన్ టెస్ట్. ఓకేనా, అటాచ్డ్ ప్రోటాన్ టెస్ట్. ఇన్ PPT in depth and inept we does not obtain the signal for 4 degrees carbon because the number of hydrogens is attached with carbon. It does not shows this polarizations. అర్థమైంది. ఇక్కడ చూడండి, డెప్త్ ఇనెప్ట్లోని మనకు CH4 మాలిక్యూల్స్కి ఏ విధమైన సిగ్నల్స్ అనేవి ఇవ్వలేదు అట్ 4 డిగ్రీస్ దగ్గర. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాం, ఏపీటీ ప్రాసెస్లో చూసుకుంటే కనుక అటాచ్డ్ ప్రోటాన్ టెస్ట్లో చూసుకుంటే 4 డిగ్రీస్ దగ్గర కూడా కార్బన్ ఆటమ్ అనేది CH4 అనేది సిగ్నల్స్ అనేది ఇస్తూ ఉంటుందని చెప్తున్నాం. ఓకేనా. CH4 అనేది సిగ్నల్స్ అనేది ఇస్తుంది. ఓకేనా. ది ట్రాన్స్ఫర్ ఆఫ్ 4 డిగ్రీస్ కార్బన్స్ గివ్స్ ది సిగ్నల్స్ ఇన్ PPT టెక్నిక్. ది ప్రిన్సిపల్ వచ్చినప్పటికీ where polarization is used to delay the difference in this propagations of this variation signal state when they are polarizations when the signals is observed. Sorry. In this, the word polarization is used to describe the differences in this polarization of various spin states that are produced when a sample is subjected to external magnetic field. The direction of this magnetic momentum of the individual nucleus or randomly oriented and that they are all essential and సేమ్ ఎనర్జీ. ఒకసారి ఇప్పుడు ఒక మాలిక్యూల్కి పాలరైజేషన్ అనేది, అంటే మనం ఇనెప్ట్లో చూసుకున్నప్పటికీ డెప్త్ టెక్నిక్లో చూసుకున్నప్పటికీ పాలరైజేషన్ అనేది ఏ విధంగానూ జరగలేదు. కానీ దీంట్లో 4 డిగ్రీస్ దగ్గర కార్బన్ ఆటమ్ అనేది సిగ్నల్స్ ఇవ్వడం అనేది ఇంపాసిబుల్ అని చెప్తున్నారు. బేసింగ్ ఆన్ ఇప్పుడు దాంట్లో ఉన్న డిఫెక్ట్స్ని రెక్టిఫై చేయడానికి మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఏం చెప్తున్నామంటే ఏపీటీ టెక్నిక్ అని చెప్తుంది. ఈ ఏపీ టెక్నిక్లో పాలరైజేషన్ బేస్ చేసుకొని చెప్తున్నాం. ఓకే. ది వర్డ్ పాలరైజేషన్ ఈజ్ యూజ్డ్ టు describe the different in population of these various spin states that are produced when a signal is subjected to an external magnetic field. ఓకేనా. ఒక శాంపుల్ని తీసుకుని ఆ శాంపుల్ని ఒక ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి అప్లై చేసినప్పుడు దాంట్లో స్పిన్ అనేది ఓరియంటెడ్ అవుతూ ఉంటుంది కదమ్మా. ది డైరెక్షన్ ఆఫ్ దిస్ మ్యాగ్నెటిక్ మొమెంటమ్ ఆఫ్ ఇండివిజువల్ న్యూక్లియస్ ఆర్ randomly oriented and
దట్ ఓన్లీ దే ఆల్ హ్యావ్ ఎసెన్షియల్ అండ్ ది సేమ్ ఎనర్జీ. ఓకేనా, దాంట్లో ఉన్న ప్రోటాన్స్ అవన్నీ కూడా ఎలా ఉంటుంది, ఎసెన్షియల్గా ఉంటే సేమ్ ఎనర్జీ లెవెల్స్ అనేవి వాటికి ఉంటాయి. ది అప్లికేషన్స్ ఆఫ్ ది స్ట్రాంగ్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిమూవ్ ది ర్యాండమ్నెస్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ది formation of adjusted orientations or to place generally called as non-degenerated. అర్థమైందమ్మా ఒకసారి. ఇక్కడ ది స్ట్రాంగ్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఆల్రెడీ ఒక మాలిక్యూల్కి మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు అక్కడ స్పిన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ స్పిన్ రొటేషన్ మనం ఏం చేస్తున్నాం, రిమూవ్ అండ్ ర్యాండమ్ అండ్ ఫార్మ్డ్ ఎగ్నెస్ట్ ఓరియంటేషన్. ఇప్పుడు దాని కాకుండా సెకండ్ టైం కూడా మనం సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చినప్పుడు ఆ సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మళ్ళీ తీసుకున్నప్పుడు ఆ మాలిక్యూల్లో స్పిన్ రొటేషన్ అనేది స్టాండ్ అంటే ఫస్ట్ ఏ విధమైన స్పిన్ అనేది ఉంటుందో దానికి రిటర్న్ బ్యాక్ అదే స్పిన్ వచ్చేస్తూ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ దీన్నే ఏమని చెప్తున్నామంటే నాన్ డీజెనరేటెడ్. ఓకేనా, ది అప్లికేషన్స్ ఆఫ్ ది స్ట్రాంగ్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిమూవ్ అండ్ randomly and formation of this against oriented over the place generally is called as non-degenerative states. This change from this random states and a non-degenerative states is called as a polarization transferred. In this technique, the CH2 and CH4 gives the signals whereas CH3 CH gives this negative signals. ఓకేనా, ఇప్పుడు ఈ నాన్ డీజనరేటివ్ పాలరైజేషన్ ట్రాన్స్ఫర్డ్ మనం యూస్ చేసుకున్నప్పుడు మనం తీసుకున్న మాలిక్యూల్లో CH2 and CH4 gives this positive signals, CH2 and CH4 gives this positive signals whereas CH3 and CH gives this negative signals. And ఐసోపెంటైల్ ఎసిటేట్ని మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఐసోపెంటైల్ ఎసిటేట్. ఆల్రెడీ దీంట్లోకి వచ్చినప్పటికీ CH ఎన్ని టైప్స్ ఆఫ్ సిగ్నల్స్ 1 2 3 4 6 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 6 హైడ్రోజన్స్ అనేవి సిగ్నల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ హైడ్రోజన్ CH2 ఒక CHకి 2 CH3 మాలిక్యూల్స్ ప్రజెంట్ అయి ఉన్నాయి కాబట్టి ఇదంతా కూడా సేమ్ కెమికల్ ఎన్విరాన్మెంట్లో ఉంది. 2 CH3 మాలిక్యూల్స్ అనేవి సేమ్ కెమికల్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాయి కాబట్టి ఇట్ గివ్స్ ఓన్లీ 1 సిగ్నల్. అండ్ CH2 అండ్ థర్డ్ కార్బన్ ఐటమ్, ఫోర్త్ కార్బన్ ఐటమ్, ఫిఫ్త్ కార్బన్ ఐటంలో C డబుల్ బాండ్ ఓ గ్రూప్ ప్రజెంట్ అయ్యింది. ఓకేనా, నెక్స్ట్ సిక్స్త్ కార్బన్ CH3 గ్రూప్స్. ఇన్ దిస్ మాలిక్యూల్ ఐసోపెంటైల్ ఎసిటేట్ గివ్స్ దిస్ ఎన్ని సిగ్నల్స్ ఇస్తుందమ్మా, ఓన్లీ 6 టైప్స్ ఆఫ్ సిగ్నల్స్ని ఇస్తూ ఉంటుంది. ఓకేనా, 6 టైప్స్ ఆఫ్ సిగ్నల్స్ ఇస్తుంది. డెల్టా PPM వాల్యూస్ చూసుకుంటే కనుక C1కి డెల్టా PPM వాల్యూస్ ఇన్ C డబల్ బాండ్ ఒక గ్రూప్, కీటో గ్రూప్ ఎసిటేట్ గ్రూప్కి వచ్చినప్పటికి 160 డెల్టా PPM వాల్యూ. అండ్ CH3 మాలిక్యూల్స్ విచ్ ఇస్ 45 అండ్ CH2 40, CH2 30 అండ్ CH is 25. ఓకేనా, అండ్ ఇప్పుడు సేమ్ కెమికల్ ఎన్విరాన్మెంట్లో ఉన్న మెథైల్ గ్రూప్స్ గివ్స్ దిస్ 20 PPM వాల్యూస్. ఓకేనమ్మా, దిస్ ఈజ్ ద ఏటీపీ. దేన్ని రెక్టిఫై చేయడానికి ఇండెప్త్ అండ్ డెప్త్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ రెక్టిఫై చేయడానికి ఇంట్రడ్యూస్ చేసిందే ATP. ఓకేనా, థ్యాంక్ యూ స్టూడెంట్స్.